దివ్య బలి పూజ పఠనములు తపస్సు కాలపు 4వ వారము బుధవారము. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 నుండి 15 వచనములు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును, నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్నాదుకొందును. నేను నిన్ను సంరక్షింతును, నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకొందును. ఇప్పుడు బీడుబడి ఉన్న నేల మీద నీకు మరల పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడని చెప్పుదును. చీకటిలో ఉన్న వారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కన మేయుదురు, కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పులు కలుగవు, సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెనరుగలవాడే వారిని నడిపించును. ఆయన వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల గుండా మార్గము వేయుదును, రాజపదములను సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు, మరికొందరు సీనీము నుండి వత్తురు. ఆకాశమా ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను. స్త్రీ తన పసికందును మరచిపోవునా? తన ప్రేగున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము కీర్తన 145. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు. కృపామయుడు, ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటిని నెనరుతో చూచును. అందరూ ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభువు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రతి కార్యము న్యాయముతో చేయును. ఆయన చేయిదములెల్లా దయతో కూడియుండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును. అందరూ ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. సువిశేషమునకు ముందు వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. ప్రభువు ఇట్లనెను, నేనే పునరుత్థానమును జీవమును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికని మరణింపడు. సువిశేష పఠనము. పునీత యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 17 నుండి 30 వచనములు. యేసు యూదులతో, నా తండ్రి ఇప్పటికిని పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువ ప్రయత్నించిరి. ఏలయనా ఆయన విశ్రాంతి దినమున నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పును, తన్ను దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమీ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి వానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకిష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవరికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు.
నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్టే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరముని విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు. నా అంతట నేనే ఏమీయూ చేయజాలను, నేను వినినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఏలయనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.